సార్, కోర్టులపై నిర్మాణాత్మక విమర్శలను స్వాగతించాలా? నమస్కారం అండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా విమర్శ అనేది ప్రజాస్వామ్యానికి హితుడుగానే ఉంటుంది, కానీ శత్రువుగా ఉండదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ చేస్తున్న జస్టిస్ సిటి రవికుమార్ జనవరి 3, 2025 తారీఖు నాడు ప్రజా ప్రాముఖ్యత కలిగిన సుప్రీంకోర్టు తీర్పులపై నిర్మాణాత్మక విమర్శలు ప్రోత్సహించాలని చెప్పారు. అదేవిధంగా ప్రజలే న్యాయ వ్యవస్థ సంరక్షకులను కూడా ఆయన చెప్పడం జరిగింది. చట్టం అభివృద్ధి చెందాలంటే సుప్రీంకోర్టు తీర్పులపై బహిరంగ చర్చలు జరగాలి. ఏదైనా ప్రాముఖ్యత కలిగినటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు దానిపై నిర్మాణాత్మక విమర్శలను అనుసరించాలని నేను విశ్వసిస్తున్నాడని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి నిర్మాణాత్మక విమర్శలు మరియు నిర్మాణాత్మకంగా ఆలోచనలు, వ్యతిరేకంగా కూడా ఆలోచనలు ఉన్నాయి. అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టు ధిక్కారం అనేది కూడా ఒకటి ఉంది. కోర్టులను విమర్శించడం అనేది మనం మొదలు పెడితే అది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు. పౌరులకి చివరి అభయారణ్యం అయిన న్యాయ వ్యవస్థ ఉత్సాహంగా మరియు ప్రభావవంతంగా ఉండేలా చూసుకోవాలంటే అది విమర్శలకి తెరిచి ఉండాల్సిందే. అయితే జిల్లా న్యాయమూర్తిపై అవినీతి ఆరోపణలు చేసినందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక వ్యక్తికి 10 రోజుల శిక్ష విధించింది. ఆ ఉత్తర్వును సవాల్ చేసి దాఖలైన పిటిషన్ కూడా తోసిపుచ్చింది. అప్పుడు ఏమనిందంటే, అనుకూలమైన ఉత్తర్వులు రాలేదంటే మీరు న్యాయాధికారిని కించపరచవచ్చని కాదు. న్యాయవేత్త స్వాతంత్రం అంటే కార్యనిర్వహణ నుండి మాత్రమే కాకుండా బయట శక్తుల నుండి కూడా స్వాతంత్రం పొందడమే కాదు, ఇది ఇతరులకు కూడా ఒక పాఠం కావాలని చెప్పడం జరిగింది. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అవినీతి సమాజం వలె పురాతనమైనది, అవినీతి ఆమోదయోగ్యమైన జీవన విధానంగా మారింది మరియు న్యాయమూర్తులు స్వర్గం నుండి పడరు అని చెప్పడం జరిగింది. ఇది ఆయన సుప్రీంకోర్టులో అవినీతి ఉందా అని అడిగితే దానికి చెప్పిన సమాధానం. కాబట్టి అవినీతి అనేది ఎక్కడైనా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి కోర్టు ధిక్కారాన్ని శిక్షించే చట్టం న్యాయమూర్తుల అభిష్టానుసారం వ్యాఖ్యానికి తగినంత స్థలాన్ని ఇస్తుంది. కాబట్టి న్యాయ వ్యవస్థలపై విమర్శలను అరికట్టడానికి ఇటువంటి విచక్షణ ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే డిసెంబర్ 18, 2020న సుప్రీంకోర్టు స్టాండ్ అప్ కమెడియన్ కుమల్ కమ్రా మరియు కార్టూనిస్ట్ రచిత తనేజాపై కోర్టు ధిక్కార నేరాలను కొనసాగించాలని నిర్ణయించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. అయితే ధిక్కార చర్య వాక్ స్వాతంత్రంపై సహేతుకమైన పరిమితేనా కాదా అంటే ఆర్టికల్ 19(1)A ప్రకారము వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుని మనకు ఇస్తుంది. అయితే 19 క్లాస్ 2లో కోర్టు ధిక్కారానికి సంబంధించి వివిధ రకాలైన కారణాలపై ఈ స్వేచ్ఛపై సహేతుకమైనటువంటి పరిమితులను విధించవచ్చని అందిస్తుంది. సో విమర్శ లేదా అసహనము న్యాయస్థానాల అధికారాన్ని తగ్గించేది ఏమిటి అనేది మనం చూస్తే, కోర్టు ధిక్కారానికి శిక్ష విధించే అధికారము నైతికవాది గాంధీజీ చెప్పిన క్షమాపణ చెప్పడం కంటే శిక్ష అనుభవించడానికి ఇష్టపడటం, వారి అభిప్రాయం ప్రకారం వారి స్వేచ్ఛను ఉల్లంఘించడం కాదు, వినియోగించటము. ఇలా మనం చూసుకుంటూ పోతే కోర్టు ధిక్కారం మరియు వాక్ స్వాతంత్రం అనేది నిరంకుశ సమాజం నుండి స్వేచ్ఛా సమాజాన్ని వేరు చేసేది ఏమిటంటే, మునుపటి సమాజాల్లో వాక్ స్వాతంత్రం ఉంది. ఈ స్వేచ్ఛ సాధారణ దృక్పథాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే కాకుండా
తప్పనిసరిగా తిరస్కరించబడే అభిప్రాయాలకు కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కోర్టు విచారణలో ఉన్న వ్యవహారాలపై కూడా, అంటే సబ్జుడిష్ మ్యాటర్స్ కూడా చర్చలు, విమర్శలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే న్యాయమూర్తులు ఈ చర్చల్లోకి వాళ్ళు రాకూడదు, రాలేరు, చెప్పలేరు, వాళ్ళు స్పందించలేరు. అయితే న్యాయమూర్తులను, న్యాయస్థానాలను, న్యాయ వ్యవస్థని అపఖ్యాతి పాలు చేసేలా, ఆధారాలు లేకుండా కళంకం తెచ్చేలా ప్రచురణలు, వ్యాఖ్యానాలు చేస్తే, ఆధారాలు చూపించలేకపోతే కోర్టులు తప్పనిసరిగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏ వ్యవస్థ అయినా, అది న్యాయ వ్యవస్థ కానీ, కార్యనిర్వాహక వ్యవస్థ కానీ, లేకపోతే లెజిస్లేచర్ కానీ, అది మెరుగుపడాలంటే అది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. విమర్శలన్నిటి కూడా సహేతుకంగా ఆలోచించాలి. నిర్మాణాత్మక విమర్శల్ని కోర్టులు సైతం స్వాగతించాలి. బలమైన చర్చతోనే ఆత్మ పరిశీలన సాధ్యమవుతుంది. జ్యుడిషియరీ కానీ, మీడియా కానీ, లేదా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, పబ్లిక్ ఉన్నటువంటి ఆ రైట్ కానీ, అవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి మూల స్పందాలు. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ మధ్య కొన్ని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వులకు సంబంధించి కూడా మనం క్లియర్గా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యానికి మూల స్తంభం న్యాయ వ్యవస్థ. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే న్యాయ వ్యవస్థ మరియు ఆ వ్యవస్థపై నిర్మాణాత్మక విమర్శలు చేసే హక్కు, అధికారము ప్రజలందరికీ కలిగి ఉండటం, ఈ రెండు కూడా ఒకదానికొకటి అనుబంధంగా ఉంటుందన్నమాట. అయితే వికీపీడియా ఫౌండేషన్ సంస్థని ఆదేశిస్తూ 36 గంటల్లో తొలగించాలని కొన్ని కోర్టు విచారణకు సంబంధించిన అంశాలపై పేజీలు, చర్చలను తీసివేయమని 2024 అక్టోబర్ 16వ తారీఖు నాడు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అది జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ బుయాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనము దానికి సంబంధించి ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కోర్టు విచారణలో పెండింగ్లో ఉన్న అంశాలపై వికీమీడియా చర్చలు నిర్వహిస్తుందని, అలా నిర్వహించినప్పుడు అది సబ్జుడిస్ సూత్రాన్ని ఉల్లంఘించడమేనని ఢిల్లీ హైకోర్టు ఏదైతే చెప్పిందో, చెప్పి 36 గంటల్లో తొలగించమనిందో, దాని మీద సవాల్ చేస్తూ వికీపీడియా సుప్రీంకోర్టుకి వచ్చినప్పుడు వికీపీడియా ఏమైందంటే, సంబంధిత మీడియా ప్లాట్ఫామ్లకు తాను సాంకేతికత సదుపాయం మాత్రమే అందిస్తున్నాను, మీడియా కంటెంట్ ఎడిట్, అప్డేటు, పర్యవేక్షణను తాము నిర్వహించడం లేదు, వెబ్ పేజీ నుంచి సమాచారాన్ని తొలగించాలన్న ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. నేను ఓన్లీ ప్లాట్ఫామ్స్ ఇస్తున్నా, ఎవరైనా అక్కడ అది పెడితే ఆ పెట్టిన వాళ్ళని డైరెక్షన్ ఇచ్చి తొలగించమని చెప్పండి అని చెప్పడం జరిగింది. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు న్యాయ విచారణ ప్రక్రియను బలహీనపరిచే సమయంలో మాత్రమే మీడియాని నిలువరించవచ్చు, దాన్ని స్టాప్ చేయొచ్చు. ఈ కేసు విషయంలో వికీమీడియాని నిలువరించడం, పేజీలను తొలగించాలని ఆదేశించడము పత్రికా స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడం అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయపాలన, పత్రికా స్వాధ్య మధ్య ఆమోదయోగ్యమైనటువంటి కోఆపరేషన్, సమన్వయం ఉండాలి అని చెప్పడం జరిగింది. కోర్టుల్లో జరిగే విచారణలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడే రాజ్యాంగం కల్పించినటువంటి అధికరణ 21వ ఉద్దేశం నెరవేరినట్లు అవుతుందని స్పష్టం చేసింది. అంటే కోర్టుల్లో విచారణల గురించి తెలుసుకునేందుకు ప్రజలు అర్హులు. ప్రజా న్యాయస్థానాలు అయ్యి ప్రజలు వచ్చి కూర్చోవచ్చు, వినొచ్చు, తెలుసుకోవచ్చు, విమర్శించవచ్చు. అయితే ఆ విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. విశ్వసనీయతను మెరుగుపరిచే ఆయుధం ఏంటి? ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలకి న్యాయస్థానాల్లో జరిగే విచారణలను చూపించడం అనేది. ఎందుకంటే కోర్టులో విచారణల గురించి తెలుసుకునేందుకు ప్రజలకి ఆర్టికల్ 21 ప్రకారం హక్కు వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రతి వాళ్ళు కూడా నిర్మాణాత్మకంగా వీటికి సంబంధించి మరి
క్రిటిసిజం, విమర్శలు చేసుకోవచ్చు అని చెప్పి కోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే న్యాయ వ్యవస్థని కళంకం తెచ్చేలా, అపఖ్యాతి పాలే చేసేలాగా రచనలు కానీ వ్యాఖ్యలు కానీ చేస్తే అది ఏ ఛానల్ కానీ ఎవరైనా కానీ వారి మీద చర్య తీసుకునే అవకాశం మటుకు తప్పకుండా ఉంది. ఇది గమనించుకుని చేయొచ్చు.